ఇప్పుడు ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు హ్యావ్ ద బెస్ట్ కార్ ఇన్ ద ఇండస్ట్రీ. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐ యూజ్డ్ ఇట్ అండ్ వన్ మార్నింగ్ ఐ జస్ట్ గాట్ అప్, పైనుంచి కార్ చూసా. దీంతో నాకు అటాచ్మెంట్ ఏంటి అని మేనేజర్ ఫోన్ చేసి అమ్మేయి అన్న. అలాగే ఇల్లు అమ్మాల్సి వచ్చింది. ఇల్లు అమ్మినప్పుడు కూడా అమ్మేయండి అన్నాను. అలాగే హీరో అయిపోయింది మార్కెట్. ఓకే, ఆ ట్యాగ్ అలా పెట్టండి. విలన్, ఐఎమ్ అన్ యాక్టర్. హౌ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఐమ్ హీరో ఆర్ విలన్? ఐ వాంట్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. సినిమాలో ఉండాలి, నేను సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేయాలి, అందరూ అప్రిషియేట్ చేయాలి. అండ్ ఐ నో ఓన్లీ సినిమా. చాలామంది యాక్టర్స్కి బిజినెస్లు తెలుసు, డిప్లొమాటిక్గా మాట్లాడటం తెలుసు, తెలివైన వాళ్ళు ఉన్నారు. నాకు ఏమీ లేవు. నాకు యాక్టింగ్ ఒకటే తెలుసు, అది కూడా సినిమాలోనే. బయట నేను యాక్ట్ చేయలేను. సో నాకు హీరో ట్యాగ్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే కోర్స్ అలవాటు అయిపోయిన ప్రాసెస్లో 30 ఏళ్ళు హీరోగా చేసిన తర్వాత లెజెండ్ చేసినప్పుడు 1 or 2 జర్క్స్ అంటే జస్ట్ థాట్, నాట్ ఈవెన్ బ్యాడ్ ఫీలింగ్. సంథింగ్ లైక్ హీరో గారు వస్తున్నారంటే నేను కాదు కదా, లైక్ దట్ థాట్ ఆఫ్ జస్ట్ క్రాస్ ద మైండ్ తప్ప అయ్యో నేను హీరో కాదా ఇంకోళ్ళు హీరోనా అనేది అసలు ఎప్పుడు లేదు. అండ్ ఇప్పుడు పటేల్ సార్లో హీరో గారు వస్తున్నారంటే నేను కదా హీరో. సో ఇట్ క్రాసెస్ మై మైండ్ అంతేగాని నిజంగా దెర్ ఇస్ నో ఫీలింగ్ బికాజ్ ఐఎమ్ నాట్ అ హీరో ఇన్ లైఫ్. ఇఫ్ ఐమ్ ఎ హీరో ఇన్ మూవీస్. సో వాట్, ఐఎమ్ స్టిల్ దేర్ ఇన్ మూవీస్. అంతే నాకు కావాల్సిన సినిమా అంతే. ఓకే సార్, ఈ పటేల్ సార్ అనే యూనో ఈ స్క్రిప్ట్ పట్టుకుని వచ్చినప్పుడు వాసు గారికి ఇది ఫస్ట్ ఫిలిం అండ్ సాయి గారితో ఇది మీది సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం లెజెండ్ అయితే, సెకండ్ ఫిలిం హీరోగా ఇదే. విలన్ గా దాంట్లో దీంట్లో హీరో. అదే సాయి గారి సినిమా. ఫస్ట్ ఏ పాయింట్తో మీరు యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్ ఇది? ఇప్పుడు ఇందాక దానికి కనెక్టెడ్ అనమాట, సేమ్ థింగ్. నేను లెజెండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ ఇన్ లైఫ్, ఐ యామ్ హ్యాపీ ఇన్ లైఫ్. మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇట్ హ్యాపెన్, ద లైఫ్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. సో మళ్ళీ హీరో చేయాలని నేను ఎప్పుడు అనుకోలే, అసలు ఆ థాట్ లేదు. ఇది కూడా ఇట్ కేమ్ అక్రాస్. ఇది ఎట్లా అయిందంటే స్క్రిప్ట్ అలా లాగింది. స్క్రిప్ట్ ఫోర్స్ చేసి మమ్మల్ని సినిమా చేయించింది. నిజం చెప్పాలంటే దట్ ఈస్ ద వే ఇట్ హ్యాపెన్. ఎందుకంటే స్క్రిప్ట్ వాసు వాజ్ ద డైరెక్టర్, యాడ్ మేకరు. ఇనిషియల్గా స్క్రిప్ట్ చెప్తున్నాడు, చెప్పాడు, అంత బాగుంది వాసు, నా మార్కెట్ ఏంటో నాకు తెలీదు, నేను హీరో కాదు, ఇప్పుడు ప్రొడ్యూసర్ మనకు దొరకడం, దొరికిన మంచోడు దొరకడం కష్టం అవుతుంది, సినిమా రిలీజ్ కూడా మంచి సినిమా తీసినా రిలీజ్ చేయలేము. సో ఈ సిచ్యువేషన్లో అవసరం మనకి. సరే, ఆ ప్రాసెస్ అయిపోయింది. దెన్ 2-3 వచ్చారు, వాళ్ళు జారిపోయారు. ఇంకో పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు డిమానిటైజేషన్, వాళ్ళు పారిపోయారు. ఇట్లా రకరకాలుగా తిరిగి వదిలేసుకుంది. అసలు దీని మీద నాకు థాటే లేదు. వాసు వర్క్ చేస్తూనే ఉన్నాడు కదా దీనిపైన. నా క్యారెక్టర్స్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. పటేల్ సార్ ఎప్పుడు అవుతుంది అనేది నేను ఎప్పుడు ఆలోచించలే. ఇంకా దాన్ని వదిలేసా. ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్ బికాస్ హీరో అంటే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ విపరీతంగా ఉంటుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాట్ దట్ ఐఎమ్ అన్హ్యాపీ నౌ. పటేల్ సార్ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఐ టెల్ యూ. ఐ వాజ్ అ హ్యాపీ పర్సన్. అండ్ దెన్ ఫైనల్లీ వాసు ఎవరికో ఈ ప్రయత్నాల్లో ఎవరికో కథ చెప్తే, ఆ ఎవరో వచ్చి సాయి గారికి చెప్తే, సాయి గారు పిలిపించి ఈనేసి మనం చేద్దామని ఆయన చెప్పినప్పుడు ఇట్ టుక్ ఆఫ్. దట్ ఈస్ హౌ నేను మళ్ళీ ఇప్పుడు లీడ్ చేస్తున్నా. హీరో కూడా కాదు, లీడ్ చేస్తున్నాను ఈ సినిమాకి. ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు హీరో చేశాను కాబట్టి ఈ సినిమా హిట్ అయిపోతుందని నమ్మకం ఉంది. అది హిట్ అయ్యింది కాబట్టి హీరోని కాబట్టి మళ్ళీ హీరో సినిమాలు చేస్తాను నేను అంటలేదు, మళ్ళీ క్యారెక్టర్ చేసుకుంటాను. సో ముందే దానికి అందరూ ఫిక్స్ అయిపోకుండా యు ఆర్ లైక్ నో, ఐ నో వాట్ ఐ యామ్. నాకు